ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 పరీక్షల వాల్యుయేషన్లో జరిగిన అవకతవకలకు ప్రధాన బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్పై కేసు పెట్టకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు మీనమీషాలు లెక్క పెడుతోంది? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ పరీక్షల నిర్వహణపై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గౌతమ్ సవాంగ్ కళంకితుడు అని కూడా చెప్పారు. ఈ బ్యాచ్లో వాళ్ళెవరినీ ఎన్నికల డ్యూటీలో ఉంచకూడదు అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ కూడా రాశారు. ఇదే సమయంలో మరిప్పుడు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వైఖరి ఎందుకు మారింది? ఈ స్కామ్లో సాక్ష్యాల ఆధారంగా ఈ బ్యాచ్లో ఎంపికైన అభ్యర్థులందరినీ అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేయాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సింగిల్ జడ్జి ఈ మెయిన్స్ను రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని తీర్పునిచ్చారు. దీంతో రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో పనిచేస్తున్న సుమారు 25 మంది ఆర్డీఓలను ప్రాధాన్యత లేని పోస్టులకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఈ అధికారులు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన నేతృత్వంలోనే ఈ వివాదాస్పద అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఏపీపీఎస్సీ 2018 నోటిఫికేషన్ ద్వారా జరిగిన మెయిన్స్ పరీక్షల్లో తొలుత జవాబు పత్రాల వాల్యుయేషన్ డిజిటల్గా చేశారు. నిబంధనల ప్రకారం మాన్యువల్గా మూల్యాంకనం జరగాలి. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు మాన్యువల్గా వాల్యుయేషన్ చేయాలని అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివి సోమయాజులు ఆదేశించారు. దీనిని అనుసరించి ఐపీఎస్ అధికారి అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీ పి సీతారామాంజనేయులు సారథ్యంలో హాయ్లాండ్లో వాల్యుయేషన్ జరిగింది. దీన్ని సాక్ష్యాలతో బాధితులు కోర్టులో రుజువు చేయడం జరిగింది. ఈ వాల్యుయేషన్లో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. కానీ వాల్యుయేషన్ జరగడం అన్నది నిజం. అందుకే సింగిల్ జడ్జి ఈ మెయిన్స్ను రద్దు చేస్తూ తీర్పు కూడా ఇచ్చారు. అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీతారామాంజనేయుల్ని అరెస్టు చేయడం, జైలుకు పంపడం జరిగింది. అయితే గౌతమ్ సవాంగ్ చైర్మన్గా ఉండగా సీతారామాంజనేయులు నిర్వహించిన వాల్యుయేషన్ మీద ఎటువంటి ఆక్షేపణలు రాతపూర్వకంగా చేయలేదు. కనీసం సీతారామాంజనేయులు నిర్వహించిన వాల్యుయేషన్ను రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించలేదు. సీతారామాంజనేయులు మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయిందని, వారం రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నామని అప్పటికే విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. అయినప్పటికీ తరువాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ సీతారామాంజనేయులు చేయించిన వాల్యుయేషన్ మీద ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే గౌతమ్ సవాంగ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే సమయానికి సీతారామాంజనేయుల్ని ఏపీపీఎస్సీ సెక్రటరీ పదవి నుంచి అప్పటి జగన్ ప్రభుత్వం తప్పించింది. ఇక అప్పటి నుంచి గౌతమ్ సవాంగ్ హవా నడిచింది. హైకోర్టు అనుమతి లేకుండానే గౌతమ్ సవాంగ్ మళ్లీ నిబంధనలకు విరుద్ధంగా వాల్యుయేషన్ను నిర్వహించారు. ఆ వెంటనే ఫలితాలను వెల్లడించేశారు. అయితే సిఎస్ఆర్ ఆంజనేయులు చేయించిన వాల్యుయేషన్ను పక్కన పెట్టి గౌతమ్ సవాంగ్ రెండోసారి వాల్యుయేషన్ చేయించడమే ఇక్కడ జరిగిన అక్రమం. ఇందులోనే అసలు స్కామ్ జరిగిందనేది ఆరోపణ. దీనిపైనే బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి నిర్వహించిన డిజిటల్ వాల్యుయేషన్లో ఉత్తీర్ణులైన దాదాపు 200 మంది అభ్యర్థులు గౌతమ్ సవాంగ్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదు. సాధారణంగా డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్లకు తేడా 5% మించి ఉండదు. కానీ గౌతమ్ సవాంగ్ చేయించిన వాల్యుయేషన్తో పోలిస్తే 62% తేడా వచ్చింది. అంటే అర్హులై ఈపాటికే ఉద్యోగాల్లో స్థిరపడాల్సిన దాదాపు 200 మంది ఇప్పటికీ నిరుద్యోగులుగా రోడ్ల మీద పడ్డారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా ఎంపికైన వారు దర్జాగా అధికారులుగా చలామణి అయిపోతున్నారు. అంటే గౌతమ్ సవాంగ్ నిర్వహించిన పరీక్షల్లో ఎలా గోల్మాల్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. వాదోపవాదనలు విన్న తర్వాత జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మెయిన్స్ను రద్దు చేసి మళ్లీ మెయిన్స్ను నిర్వహించాలని 2 ఏళ్ల క్రితమే ఆదేశించారు. అయితే అప్పటికే నియామక ఉత్తర్వులు తీసుకుని గౌతమ్ సవాంగ్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వాళ్ళందరూ ఉద్యోగాల్లో చేరిపోయారు. వీళ్లంతా జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్కు వెళ్లారు. అక్కడ తాత్కాలికంగా పొందిన స్టేను ఆధారంగా చేసుకుని గత 2 ఏళ్లుగా ఉద్యోగాల్లో కొనసాగిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి చల్లగా జారుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నియామకాల్ని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాకే రూట్ మార్చింది. అప్పట్లో దీనికంతటికీ కారణం గౌతమ్ సవాంగ్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆయన జోలికి పోవడం లేదు. అక్రమ మార్గాల్లో వచ్చి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచి కాపాడుతోందనే విమర్శలు ఉన్నాయి.
అంతేకాదు వీళ్ళందరికీ రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వమే. అయితే గౌతమ్ సవాంగ్ నిర్వహించిన పరీక్షల వలన నష్టపోయిన అభ్యర్థులు మాత్రం పట్టు విడవలేదు. కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులై తమ జీవితాలను సుగమం చేసుకోవాలన్న ధ్యేయంతో న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. దీనికోసం తమ అమూల్యమైన 7 ఏళ్ల జీవితాన్ని పణంగా పెట్టారు. దీనికి తోడు ఆర్థికంగా చితికిపోయారు. అయినా పోరాటాన్ని విడిచిపెట్టలేదు. జస్టిస్ భట్టు దేవానంద్ సారథ్యంలో తమకు న్యాయం జరుగుతుందనే గంపెడాశతో వీళ్ళంతా బతుకుతున్నారు. గౌతమ్ సవాంగ్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ ప్రాధాన్యత లేని పోస్టులకు జస్టిస్ భట్టు దేవానంద్ పంపడాన్ని బాధిత అభ్యర్థులు ఇది తమ తొలి విజయంగానే భావిస్తున్నారు. మార్చి 16న మళ్లీ వాయిదా ఉంది. అప్పుడు వచ్చే నిర్ణయం కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.